మరి యుద్ధ భూమిలో అమెరికాకి ఇప్పుడు భారీ షాక్. ఇరాన్లో కుప్పకూలిన అమెరికా యుద్ధ విమానం. అవి అక్కడ చూపిస్తున్న ఆ విజువల్స్ అవిని. మరి అమెరికా వాయుసేనకు చెందిన రిఫ్యూలింగ్ ఫ్లైట్ అండి ఇది. తామే కూల్చేశామన్న ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కాప్స్ చెప్తున్నారు. మేమే కూల్చేశాము, మా దెబ్బ ఎలాగ ఉంటుంది, జాగ్రత్తగా ఉండి ట్రంప్, ఇప్పటికైనా సరే వెనక్కి తిరుగు, తప్పు నొప్పుకో అని కండిషన్లు కూడా పెడుతున్నారు. అంటే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళిపోతున్నదో చూడండి. ఏం లేదు, యుద్ధం అయిపోయింది, ఇంకేముంది, నేను రంగంలోకి దిగానంటే 2 రోజుల్లో చేసేస్తాం, 3 రోజుల్లో చేసేస్తాం, వారం రోజుల్లో చేసేస్తాం, ఇరాన్ మటాష్ అన్నారు. కానీ వాళ్ళు ఎక్కడ తగ్గట్లేదు. అధ్యక్షుని కోల్పోయినా సరే వాళ్ళు కసి రోజు రోజుకి పెరుగుతుంది. తాడో పేడో తేల్చుకుంటాం అంటున్నారు. చుట్టుపక్కల ఉన్న ఆ దేశాలను కూడా అటాకులు చేసేస్తున్నారు. చూస్తున్నాం కదా గత కొన్ని రోజులుగా జరుగుతున్న అంశాలు. మరి ఒమన్ సముద్ర ప్రాంతంలో మిసైళ్లతో దాడి, 6 సిబ్బంది చనిపోయారని ఇరాన్ ప్రకటన. మరి ఇరాన్ ఆరోపణలు తోసిపుచ్చిన అమెరికా సెంట్రల్ కమాండ్. శత్రువుల దాడి, ఫ్రెండ్లీ ఫైర్లో విమానం కూలిపోలేదన్న అమెరికా. మరి 2 సైనిక ట్యాంకర్ల విమానాలు ల్యాండ్ అవుతుండగా ఘటన జరిగిందని, రెండో విమానం సేఫ్గా ల్యాండ్ అయినట్టు అమెరికా ప్రకటన. ఇంధనం నింపే ట్యాంకర్ KC-135 విమానం కూల్చివేత. తామే కూల్చేశామని ఇరానీ రెసిస్టెన్స్ గ్రూప్ ప్రకటన చేస్తుంటే విమానం కూల్చివేతపై అమెరికా, ఇరాన్ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. లేదు, మా విమానాన్ని ఎవరు కొడతారంటున్నారు, మీ విమానాన్ని మేము బద్దలు కొట్టామని వాళ్ళు అంటారు. సరే, ఏదైతే అవునండి వీళ్ళు బద్దలు కొట్టారో, అక్కడ ఏమన్నా టెక్నికల్ పొరపాట్లు జరిగినాయో, అమాయకంగా అమెరికా విమానం అయితే అందులో ఉన్నవాళ్ళు చనిపోయారు. అది